నల్గొండలో జరిగే కేసీఆర్ బహిరంగ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఆనాడు జగన్మోహన్ రెడ్డితో సహవాసం చేసి కేఆర్ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పజెప్పిందే కేసీఆర్ అని ఈరోజు నల్గొండ వచ్చి సభ ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. సిగ్గు శరం ఉంటే రాజకీయాల నుంచి కేసీఆర్ రిటైర్డ్ అవ్వాలంటూ డిమాండ్ చేశారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో ఎల్ఎస్బీసీ కుర్చీ వేసుకొని పూర్తి చేస్తారని, తర్వాత శివన్నగూడెం పూర్తి చేస్తారని చెప్పి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ మొహం పెట్టుకుని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారంటూ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసిండు. ఈరోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు. ఈరోజు వచ్చి నల్గొండలో సభ పెడతా అంటుండు. సిగ్గు శరం ఏమన్నా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్లోకి రిటైర్డ్ కావాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత కుర్చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014లో. 2015-16లో శివన్నగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ని, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో వచ్చి నీకు మరిగూడ మండలంలో నీకు శంకుస్థాపన చేసిపోయింది. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత నల్గొండకు వచ్చిండు. ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం? దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సంబంధించిన 4 లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్ అంటే హెడ్ వర్క్స్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్కు ఈ 4 లక్షల ఎకరాలకు ఇవ్వాలంటే మరి నార్లాపూర్ని తీసుకొస్తారా, వట్టెం నుంచి తీసుకొస్తారా? ఇంతవరకు డిసైడ్ చేయలేదు. రైతులని, భూ నిర్వాసితులని, పేదవాళ్ళని ఆగం చేసి రిజర్వాయర్ కట్టింది తప్పితే రిజర్వాయర్లకు నీళ్ళు రావాలంటే ఇంకా కాలువలు దోమలేదు. హెడ్ వర్క్స్ టెండర్లు విరవకుండా ఈ రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ది. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని నల్గొండకు వచ్చి సభ పెడతా అంటాడు? సిగ్గు లేదు.